ఉంటుంది ఆడవాళ్ళకి చక్కగా. మళ్ళీ చక్కగా మళ్ళీ సాయంత్రం పనులన్నీ సమకూర్చుకుంటాం. మళ్ళీ నైట్ 9, 10 అవుతుంది మళ్ళీ పనులన్నీ అయ్యేసరికి. మళ్ళీ ఏం చేయాలి? 10 to 11 నిద్ర వచ్చేంత వరకు ధ్యానం చేసుకోవచ్చు. అదంతా మన సమయమేనండి. నడువు నొప్పి వస్తుంది అయినా సరే కూర్చోవాలి. కూర్చొని నీ శరీరానికి నువ్వు అలవాటు చేసే అంతవరకు మాత్రమే ఇబ్బంది పెట్టుద్ది, తర్వాత ఇబ్బంది పెట్టదు. ఫస్ట్లో 5 నిమిషాల కంటే కూడా ఎక్కువ కూర్చోలేదు నేను. మరి ఇప్పుడు 3 గంటలు కళ్ళు మూసుకొని కూర్చున్నామా లేదా? ఇప్పుడు మనం అందరము, ఆ మామగారు కూర్చున్నారు, ఈ మేడం కూర్చున్నారు, ఎలా కూర్చోగలిగారు? 3 గంటల సాధన ద్వారా. సాధన అనేది చేయాలి. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు కూడా చెప్పారు. సాధన 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 అనేది కన్ఫర్మ్గా చేయవలసింది. ఓకేనండి. నాన్ వెజ్ తింటున్నారా? అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నాం కదా మనం. శ్రీకృష్ణుడు వారు అదే అన్నారు, అన్ని జీవులలోనూ నేను ఉన్నాను అని. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి. అద్వేష్ట సర్వభూతానం అంటే అన్ని జీవులలోనూ నేను ఉన్నాను, ఏ జీవిని కూడా ద్వేషించవద్దు అని చెప్పారండి. అంటే అన్ని జీవులలోనూ నేను ఉన్నాను, అన్ని జీవులతోనూ ఏం చేయాలి? మైత్ర కరుణ ఏవచ్చ అంటే మైత్రి తత్వం ఉండాలి అన్ని జీవుల పట్ల. మన మనుషుల పట్లే కాదండి, జీవుల పట్ల కూడా ఏముండాలి? మైత్రి తత్వం ఉండాలి, కరుణ ఉండాలి. అందుకే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంది, అవునా కాదా? ఎందుకుంది అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, స్నేహతత్వం చేయాలి అని చెప్పారు. యేసు ప్రభువుకి గొర్రె పిల్ల ఉంటుంది చేతిలో. దానికి అర్థం ఏంటి? గొర్రె పిల్లతో స్నేహం చేయమని. కానీ మనం తెలియక ఏం చేస్తాము? కోసుకొని తినాలి అనుకుంటాం. ఒకసారి మోషేని భగవంతుడు అంటాడంట వెళ్ళేటప్పుడు. ఎప్పుడు మోషే ఏం చేస్తాడంటే బలిపీఠం దగ్గర బలులు ఇస్తూ ఉంటాడంట. ఒకసారి బలిపీఠం దగ్గర స్వరం వినపడుతుంది, మోషే రేపు నువ్వు వచ్చేటప్పుడు, నాకు బలి ఇవ్వటానికి నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎదురుకుండా ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకొచ్చి నాకు బలి ఇవ్వు అన్నాడంట. ఆ తర్వాత రోజు మోషే బయటకు ఈ బలి ఇవ్వటానికి వచ్చేటప్పుడు ఎవరు ఎదురు వస్తారంటే వాళ్ళ అమ్మాయి ఎదురు వస్తుంది. వాళ్ళ అమ్మాయిని అయితే బలి ఇవ్వగలడండి మోషే? ఇవ్వలేడుగా. ఇస్తాడా? కన్న కూతురు బలి ఎందుకు ఇస్తాడు? కోళ్ళు మేకలు అయితే కూతుళ్ళు కొడుకులు కాదు, అందుకని ఇచ్చేసేవాడు. అప్పుడు అర్థమైందంటండి. అందుకే చర్చిలో ఏం చెప్తారంటే బలులు ఇవ్వద్దు అని చెప్తారు. బలులు ఇవ్వద్దు అంటే జీవహింస చేయకూడదని అర్థం. కానీ ఇంకోటి బలులు ఇవ్వద్దు అన్నారు, నాన్ వెజ్ తింటారు. అంటే అక్కడ పూర్తిగా మనం అర్థం చేసుకునే విధానం లేదు మనకి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు వారు కూడా అదే చెప్పారు, అన్ని జీవులలోనూ నేనే ఉన్నాను అన్నారు. సాయిబాబా వారు ఏమన్నారు? మలంలో పురుగులు కూడా నేనే అని చెప్పారు, అవునా కదా? మరి పరమాత్మలో అందరిలో నేనే ఉన్నాను అన్నప్పుడు మనం జీవహింస చేయకూడదు కదా, అవునా కదా? పాండవులు ఏ ఆహారం తీసుకుంటారండి? శాకాహారం తీసుకుంటారు. కౌరవులు ఏ ఆహారం తీసుకుంటారు? మాంసాహారం తీసుకుంటారు. అదే మనకి నిదర్శనం. మనం ధర్మ మార్గంలో ఉండాలి, ధ్యానం చేయాలి, సరైన జ్ఞానాన్ని తీసుకోవాలి. భగవద్గీత కించిత గీత అంటే భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని పట్టుకొని మనం ఆచరణలో పెట్టినా మన యొక్క జన్మ ధన్యమైపోతుందంటండి. ఈరోజు మనం ఒక శ్లోకాన్ని తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ధ్యానం చేయమని చెప్పారు, జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పారు. ఇవి రెండు మనం చక్కగా పాటిస్తే చాలండి. భగవద్గీతలో తీసుకున్న ఒక శ్లోకం ఏమిటి? ధ్యానం చేయమని చెప్పారు, మనం చక్కగా రోజు ధ్యానం చేద్దాం, ఓకేనా? తర్వాత జ్ఞానాన్ని తెలుసుకోమన్నారు. మనం ఏం తెలుసుకున్నాం? జ్ఞానం అద్వేష్ట సర్వభూతానం, అన్ని భూతాల్లోనూ అన్ని ప్రాణుల యందు మైత్రితత్వం కరుణ కలిగి ఉండాలి అన్నారు. సమదుఃఖ సుఖక్షమి అంటే సుఖ దుఃఖముల యందు సమభావం కలిగిన వాడు. నిర్మమో నిరహంకార అహంకార మమకారాలు వదిలిన వాడు నాకు ఇష్టడు అన్నాడు. భగవంతుడికి ఇష్టం కావాలంటే మనం ఏం చేయాలండి? సర్వభూతానం అంటే సర్వ ప్రాణుల యందు స్నేహం కలిగి ఉండాలి, ఇంకా సమస్థితి, సుఖ దుఃఖముల యందు సమభావం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తాం? సంతోషం వస్తే ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటాం, ఎక్కువ ఆనందాన్ని చూపిస్తాం.
అదే దుఃఖం వస్తే బాగా బాధపడిపోతాం, కృంగిపోతాం. అవునా కదా? ఇవి రెండిట్లోనూ సమభావం కలిగి ఉండాలన్నారు. అహంకారము మమకారము ఇవి రెండు వదిలిపెట్టాలన్నారు. అహంకారం ఉంటే ఎలా ఉంటుంది? దిగిపోతాం. ఇదేంటి, రావణాసురుడు ఏమయ్యాడు? పతనం అయిపోయాడు కదా, అహంకారం వల్లనే కదా. మమకారము ఉండకూడదు. ఇవి రెండు ఉండకుండా ఉండాలి. ఓకేనండి? ఎలా ఉండాలంటే నిర్గుణ స్థితిలో ఉండాలి. రాముడు దేవుడు ఎలా అయ్యాడు అంటే ఏ గుణాలు లేవు, నిర్గుణ స్థితిలో ఉన్నాడు కాబట్టి రాముడు దేవుడు అయ్యాడు. ఇవి చేస్తే చాలు, మనం పరమాత్మని చేరుకోవచ్చు. ఓకేనా అండి? ఇంకేం తెలుసుకోవాలా? అయినా చెప్పండి, ఒక 5 నిమిషాలు. మీకు ఎవరికైనా ఇబ్బందా? ఒక పావు గంట అయినా పర్వాలేదుగా? పర్వాలేదు. అదే పెద్దవాళ్ళు ఉంటారుగా, అందుకే నా అమ్మకి ఒక పావు గంట పెట్టేద్దాం. మీకేమైనా డౌట్స్ బాబాయ్ నీకు ధ్యానంలో కానీ ఒకటి అంటే ధ్యానం గురించి బాగా ధ్యానం గురించి ఒకటి మనం తెలుసుకున్నామంటే అండి, వదిలిపెట్టకుండా ధ్యాన సాధన అనేది చేస్తుంటాం. ఓకేనా అండి? మనం పూజలు మనం వదిలిపెట్టకుండా ఎలా చేస్తాం? వారానికి ఒక రోజు తీసుకుంటాం. సోమవారం అని, మంగళవారం అని, బుధవారం అని, శుక్రవారం అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని తీసుకొని పూజలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం పూజలు? మన కోసమే చేస్తున్నాం. దేవుడి కోసం చేస్తున్నామా అండి? దేవుడి కోసం అయితే చెయ్యట్లేము, మన కోసమే చేస్తున్నాం. ఎందుకని? మనకి మంచి జరగాలని. మనకి కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీరడం కోసం. అవునా కాదా? దేవుడి కోసం అయితే చేస్తున్నామా? చెయ్యట్లా, అవి తీరుతున్నాయి. ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు వారు కూడా చెప్పారు, పూజ కోటి సమ స్తోత్ర, స్తోత్ర కోటి సమ జప, జప కోటి సమ ధ్యాన, ధ్యాన కోటి సమ ఒక లయం. అంటే పరమాత్మను చేరుకోవాలంటే మనం ఏం చేయాలి? పూజలు చేయొచ్చు, స్తోత్రాలు ఉన్నాయి, యజ్ఞయాగాదులు ఉన్నాయి, యజ్ఞయాగాదులు కూడా ఉన్నాయి. స్తోత్రాలు అంటే ఏంటి? విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, గురు పారాయణం, ఇవన్నీ పారాయణాలు ఉన్నాయి. వీటన్నిటిని స్తోత్రాలు అంటారు. వీటి తర్వాత ఏముంది? జపం ఉంది, జపాలు కూడా చేయొచ్చు. జపాలు కూడా చేస్తూ ఉంటారు కదండి. ఈ జపాల తర్వాత ధ్యానం, తర్వాత పరమాత్మను చేరుకోవడం. ఓకేనండి? చివరికి చేయవలసింది ఏంటి? ధ్యానము. అంటే ఒక్కొక్కటి మన ఎదుగుదల కోసమే పరమాత్మ పెట్టాడు. అవునా కదా? మరి పూజలు చేస్తే మనకు లాభం కలుగుతుందని తెలిసినప్పుడు మనం ధ్యానం చేస్తే పరమాత్మనే చేరుకోవచ్చు అన్న సత్యాన్ని పరమాత్మే చెప్పాడు. మరి పరమాత్మను చేరుకునే సత్యాన్ని మనకు తెలిసినప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా పట్టుకొని ధ్యానం చేయాలి. మనం ఫస్ట్ ఒక లయంతో సమానం. ఓకేనండి? భరతుడి గురించి తెలుసుకున్నాం. భరతుడు ఆయన చక్కగా రాజ్యాన్ని చక్కగా పాలించాడు. భార్య బిడ్డలు పిల్లలందరూ పెళ్లిళ్ళు అయిపోయినాయి, అన్ని బాధ్యతలు అయిపోయినాయి భరతుడికి. అన్ని బాధ్యతలు అయిపోయిన తర్వాత భరతుడు ఇక అన్ని అయిపోయినాయి కదా, నేను ఇంకా రెస్ట్ తీసుకుందాం అంటే నా ఆధ్యాత్మిక జీవితం జీవించుదాం, నా ఆత్మ ఎదుగుదలకు నేను ఇంకా చేయవలసింది ఏంటి అని తెలుసుకోవాలి, నేనేంటి అనేది తెలుసుకోవాలి అని చెప్పి ఇక భార్యకి బిడ్డలకి ఆ రాజ్యాన్ని మొత్తం అంతా అప్పచెప్పి ఏం చేస్తాడంటే ఆశ్రమానికి వెళ్ళిపోయి చక్కగా ఆశ్రమం దగ్గర గురువు గారు చెప్పే ధ్యానము, ఆయన చెప్పే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయాలు, పుస్తకాలు చదవటం, ఆయన చెప్పే క్లాసులు వినటం చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా జరుగుతూ ఉండగా ఆ ఆశ్రమం దగ్గర ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చి ధ్యానం చేసుకొని గురువు గారు చెప్పే విషయాలు వింటూ ఆశ్రమంలోనే జీవిస్తూ ఉంటాడు అనమాట భరతుడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు ఏం జరుగుతుందంటే, లేడి పిల్ల ఆ స్నానానికి నది దగ్గరికి స్నానానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక లేడి పిల్ల ఆ నది దగ్గరికి దాహం తీర్చుకుంటానికి వస్తుంది. లేడి పిల్ల ప్రెగ్నెంట్ అనమాట, కడుపుతో ఉంటుంది. అలా వాటర్ తాగుతూ ఉంటుంటే ఈలోగా ఏంటంటే సింహ గర్జన వినపడుతుంది. వినపడంగానే వెంటనే దీనికి భయం వేసి ఏంటంటే ఒక గెంతుతుంది అనమాట. ప్రాణాలు కాపాడుకుంటానికే కదా ఎవరమైనా. అలా ఒక గెంతంగానే ఏమవుతుందంటే ఈ లేడి పిల్ల అవతల ఒడ్డున పడి చనిపోతుంది. ఈ దూకే క్రమంలో ఏం జరుగుతుందంటే దానికి డెలివరీ అయిపోయి ఆ పిల్ల ఉంటుంది చూసారా, అది నదిలో పడిపోతుంది. పడిపోగానే అక్కడే స్నానం చేస్తున్న భరతుడు ఏం చేస్తాడంటే ఆ లేడి పిల్లని చూస్తాడు.
మరి నీళ్ళల్లో కొట్టుకుంటున్న ఆ లేడి పిల్లని తీసి ఆయన ఏం చేస్తాడంటే, చిన్నప్పుడే పుట్టిన పిల్ల కదా, ఒడ్డుకి తీసుకొచ్చి దానికి కావాల్సినవన్నీ సపరీలు చేసి మళ్ళీ ఏం చేస్తాడు, ఆ లేడి పిల్లని ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి ఏం చేస్తాడు, ఆశ్రమానికి ఆ చిన్నపిల్ల కాబట్టి ఇక అన్ని వదులుకొని వచ్చాడు. ఇక చూసుకుంటానికి ఎవరు ఏమీ లేదు, ఈ లేడి పిల్లే కనపడుతుంది ఇక తనకి. ఈ లేడి పిల్లనే చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఆ చిన్నపిల్ల అని చెప్పి దానికి ఏమేమి కావాలో అవన్నీ చక్కగా దగ్గరికి తీసుకొచ్చి అన్ని ఇస్తుండేవాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుంది, తనకి ధ్యానము పోయింది, గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే విషయాలు, గురువు గారు చెప్పే విషయాలన్నీ పోయాయి, ఈ పుస్తకాలు చదువుకోవడము పోయింది. దేనికోసం అయితే అన్ని వదిలేసి వచ్చాడో, మమకారాలు అన్ని వదిలేసి వచ్చాడో తన ఎదుగుదల కోసం, మరి ఈ లేడి పిల్ల మాయలో పడిపోయాడు. మళ్ళీ ఈ చిన్న లేడి పిల్ల అవడం వల్ల ఏంటంటే ఎంతో మమకారంతో అన్ని బంధాలు వదిలేసుకుని ఒకేసారి వచ్చాడు కదా, ఈ లేడి పిల్ల కనిపించేసరికి అక్కడ లేని మమకారం చూపిస్తాడు అనమాట ఆ లేడి పిల్ల. ఇది కొంచెం పెద్ద అయ్యేసరికి ఏం జరుగుతుందంటే అక్కడికి ఇక్కడ గంతులు వేస్తూ ఉంటుంది. ఈ గంతులు వేసేసరికి మన పిల్లలు నడిస్తే మనం ఎంత కంగారు పడుతూ ఉంటాం, ఎందుకు అక్కడికి పరిగెడతాం, దెబ్బ తగిలిద్ది అనుకుంటాం లేదా. అలాగే భరతుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు అక్కడికి ఎందుకు పరిగెడతావు, ఎటెండి వెళ్ళిపోతే మళ్ళీ ఏ సింహమో ఏదో వచ్చి నేను తినేస్తుంది అని చెప్పి కంగారు పడిపోతా ఉంటాడు. ఈ పెద్దదైన తర్వాత ఆగుద్దా లేడి, ఆగదుగా, మరి అది అడవిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఈ భరతుడికి మరి ఎంతో మమకారంతో దాన్ని పెంచాడు కదా, ఇక ఎవ్వరు లేకపోవడం, భార్య బిడ్డలు ఎవ్వరు లేకపోవడం, ఆ ప్రేమంతా ఆ లేడి మీదే పెట్టుకొని పెంచాడు కదా, ఇక ఆ లేడి గురించే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచన చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం అనేది ఉంటుందండి. మనం తినేసేది ఏంటి, ఆలోచనే. ఆ లేడి మీద ఆలోచన పెట్టుకొని తను నీరసించిపోతాడు, అనారోగ్యం తెచ్చుకుంటాడు, చనిపోతాడు. ఆ లేడి గురించి ఆలోచిస్తూ చనిపోతాడు. మనం దేని గురించి అయితే ఆలోచిస్తూ మన చివరి శ్వాస అయితే వదులుతామో మళ్ళీ తర్వాతి జన్మ కూడా అదే అవుతుందండి. లేడి 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 అని శ్వాస వదులుతాడు, తర్వాతి జన్మ లేడి జన్మ తీసుకుంటాడు. లేడి జన్మ తీసుకునేసరికి ఈయన ఎంతో యోగ సాధన చేసి ఉన్నాడు కదా, ఆ తర్వాతి జన్మలో కూడా ఆ లేడి జన్మలో ఏం జరుగుతుందంటే తన గత జన్మ స్మృతులు ఉంటాయి అన్నమాట. ఆ లేడి జన్మలో తన గత జన్మ గుర్తొచ్చి తను చేసిన పొరపాటు ఏంటనేది తెలుసుకుంటాడు. మరి లేడి జన్మలో ఉన్నాక ధ్యాన సాధన చేయగలుగుతాడా, చేయలేడు కదా. మరి అప్పుడు పొరపాటు తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఏం చేస్తాడు, ఆ ఆశ్రమం దగ్గరే ఉంటాడు. ఏ ఆశ్రమంలో అయితే ఆ లేడిని తెలుసుకొని తన యొక్క శ్వాసను వదిలాడో ఆ ఆశ్రమం దగ్గరే ఉంటూ ఆ గురువు గారు చెప్పే విషయాలు చక్కగా వింటూ అక్కడే స్నానం చేస్తూ ఆశ్రమంలోనే తన యొక్క జీవితాన్ని వదిలేడు. మళ్ళీ చివరి శ్వాసను వదులుతాడు. కానీ ఈసారి చివరి శ్వాస ఏమని వదులుతాడు, తన తర్వాతి జన్మ ఎలా ఉండాలి అంటే చక్కటి యోగ సాధనకు ఉపయోగపడే కుటుంబం కావాలి అని ఆలోచన చేసుకొని తన యొక్క చివరి శ్వాసని వదులుతాడు అనమాట. అదే తర్వాతి జన్మ జడ భరతుడు అనమాట. ఆ జడ భరతుడే మనకి తర్వాత జన్మలో, అప్పుడు కూడా జడ భరతుడే, ఇప్పుడు ముందు జన్మ భరతుడే, తర్వాత కూడా జడ భరతుడే అనమాట. అందులో జడ భరతుడు అని ఎందుకు వస్తుందంటే జడంగా ఉంటాడు. తన యోగ సాధనకి ఏమి ఇబ్బంది పడకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, జడంగా ఏమి పట్టించుకోకుండా తన యొక్క జీవితాన్ని జీవిస్తాడనమాట. తన యొక్క తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు ఏమి పట్టించుకోడేంటి, అన్ని పనులు చేస్తాడు. ఇది చిన్న పని, ఇది పెద్ద పని ఏమీ ఉండదు. ఏది చెప్తే అది చేస్తాడు, ఎవరికి ఏ సాయం చేయాలో అవన్నీ చేస్తాడు. కానీ ఏమి అంటించుకోకుండా ఉంటాడు అనమాట. అలా జడంగా ఉండేసరికి తన తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏంటి నా బిడ్డ ఇలా ఉన్నాడు, ఏమి పట్టించుకోవట్లేదేంటి, జడంగా ఉన్నాడు, ఎన్ని అన్నా సరే ఏమి తీసుకోడు అనమాట. ఏమి తీసుకున్నా సరే మన ఆత్మ ఎదుగుదలకి అడ్డంకులే. అక్కడ మమకారం వల్ల తన యొక్క జన్మని వేస్ట్ చేసుకున్నాడా లేదా, తన ఎదుగుదలని వేస్ట్ చేసుకోవడం వల్ల ఏమైంది, లేడి జన్మ తీసుకున్నాడు. ఈ లేడి జన్మలో ఎదుగుదల అనేది ఉంటుందా, ఉండదు. ధ్యాన సాధన కుదరదు కదా. మరి గురువు గారి దగ్గరే ఉన్నాడు, తన యొక్క గత జన్మ స్మృతులు ఉండడం వల్ల ఎదుగుదలకి ఏమి ఆటంకాలేని అని తను ఎప్పుడు ఎరుకుతూ ఉన్నాడు. ఒకసారి ఎరుకును కోల్పోయాడు ఒక జన్మలో, మరో జన్మలో
ఎరుకతో ఉండి తన యొక్క గురువు గారి చెప్పే ప్రబోధాలు వింటూ ఆ గురువు యొక్క సన్నిధిలోనే ఉన్నాడు. మళ్ళీ తర్వాత జన్మ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత జన్మలో ఎలా ఉండాలో అలాగే ఉంది చక్కగా. అలాంటి జన్మ తీసుకొని చక్కగా తన యొక్క చివరి జన్మని సార్థకం చేసుకున్నాడు ధ్యాన సాధన ద్వారా. ఏ బంధంలోనూ ఇరుక్కోలేదు, ఏ బంధానికి లొంగలేదు. అదే దీని పరమార్థం కథ యొక్క. ఒకసారి మన జగద్గురు గారైన మేడం, ఇవాళ క్లాస్ ఎందుకు పెట్టించుకున్నారో కొంచెం చెప్పండి. మా చెప్పండి 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 ప్లీజ్. మాస్టర్స్ వినండి. ఈ మేడం గారే చెన్నూరు విజయలక్ష్మి గారు అంటారు. ఈ మేడం గారితో ఇప్పుడు మాట్లాడుతున్నారు, వినండి. ఇక్కడ ధ్యానం చేసి 3 గంటలు అక్కడ ధ్యానం చేసి భోజనం చేసేది. మీ పెళ్లి రోజు నాకు ఇలా పెట్టుకోవాలనిపించిందని చెప్పండి. మా పెళ్లి రోజు మ్యారేజ్ డే రోజు పెట్టుకుందామని ప్రతి సంవత్సరము పెట్టుకుంటున్నాను. ఇట్లా అఖండ ధ్యానం చేద్దాం 3 గంటలు అని చెప్పి అనిపించి అట్లా చేసుకుంటున్నాను. ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి 4 years నుంచి అదే కంటిన్యూ అవుతున్నా. ఫస్ట్ మాత్రం తెలియక అది ధ్యానం చేపించి వాళ్ళకి కొత్త వాళ్ళకి స్వీటు హాటు అట్లా పెట్టి గుడిలో విష్ణాలయంలో చేసాం. తర్వాత మాత్రం ఇక్కడ ఇంట్లోనే భోజనాలు పెట్టుకుందాం. ఒక దేవుళ్ళు వీళ్ళు అనేది ఆ గురువు గారి మహానుభావుడు పుణ్యమంట. ఇట్లా పిరమిడ్ మాస్టర్లతో కలిసి ధ్యానం చేయటము, ఇట్లా ఆనందంగా యోగా చేయటము, హింస లేకుండా ఉండటం, ఇదంతా నాకు పూర్వజన్మ సుకృతమై ఉంది. ఆ మహానుభావుడు పుణ్యమంట నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. మీకు ఆనందంగా ఉందా? ఈ రోజు ప్రోగ్రామ్ బాగా జరిగిందా? అక్కడ ధ్యానం 3 గంటలు బాగా జరిగింది. బాగా జరిగింది మేడం. ఓకే హ్యాపీగా ముందు హింసలోంచి నేను రిలీజ్ అయిపోయి అహింసా మార్గానికి వచ్చాను. ఆ గురువు గారిది ఆ ఏంటో ఆ మాటలు అది ఇంత హింస ఎన్ని చేశానా గతం ఇక నుంచి అయినా ఆ హింస జీవహింస అన్నిట్లో మనుషులే అన్ని అది హింసే. ఒక నాన్ వెజ్ తినిపోతమే కాదు, అది యోగ సాధన వల్ల ఉంటుంది. కొంచెం మనం ధ్యాన సాధన పెంచుకున్న కొందికి మనం ప్యూరిటీగా ఉంటాం, పడతా ఉంటాం, వెళ్తా ఉంటాం. అది పడతాం కాదండి, కొంచెం ఎరుకుగా ఉంటే ఎంత ఎనర్జీగా జ్ఞానం పెరుగుతుంది. ప్రతి క్షణము ఎరుకులో ఉండాలి. ఎరుక 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 ఎరుక. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, మన గురువు గారు అయిన పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అందరికి ప్రణామాలు. థ్యాంక్ యూ.